పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి అనుకోని రీతిలో తనువు చాలించారు ఉదయ్ కిరణ్. ఆయన చివరిగా హీరోగా నటించిన ఓ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఉండిపోయింది. దాని పేరు చిత్రం చెప్పిన కథ. 2014లో ఉదయ్ మరణంతో ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది. సిహెచ్ మున్నా నిర్మించగా మోహన్ ఏఎల్ఆర్కే డైరెక్ట్ చేశారు. ఇప్పుడున్న సాంకేతిక సహాయంతోనైనా ఈ మూవీ పూర్తి చేసి విడుదల చేస్తే బాగుంటుందంటున్నారు ఉదయ్ ఫ్యాన్స్. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాకు మా ఇంటి బంగారం అనే టైటిల్ని ఖరారు చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ మూవీతో సమంత నిర్మాతగా మారుతున్నట్టు తెలుస్తుంది. ఆమె సొంత బ్యానర్ త్రాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డైరెక్టర్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు వివరాలు ప్రకటించాల్సి ఉంది. బాలీవుడ్ దీపికా పడుకోనే హీరోయిన్గా స్టార్ రేంజ్ ఉన్న ఆమె కష్టపడే తత్వానికి హీరోస్ సైతం ఫిదా అవుతున్నారు. దీపికా పడుకోనే పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా సింగం అగైన్. శక్తి శెట్టి పాత్రలో నటిస్తున్నారు దీపిక. ఈ సినిమాలో పనిచేస్తున్న హీరోలకు సమానంగా గట్టి పోటీ ఇస్తూ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు దీపికా మేడం. ఈమె హార్డ్ వర్క్ పై ఈ మూవీ కెప్టెన్ రోహిత్ శెట్టి కూడా కామెంట్ చేశాడు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. రియల్ అయినా ఈమె నా రియల్ హీరో లేడీ సింగం అని దీపికా పోస్టర్ని రివీల్ చేశారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఇంతవరకు బానే ఉంది. కన్సీవ్ అవ్వగానే కాళ్ళు కింద పెట్టుకున్న రెస్ట్ తీసుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో హీరోయిన్ దీపిక మాత్రం షూటింగ్లో కష్టపడుతూ ప్రొడ్యూసర్లు ఇచ్చిన కమిట్మెంట్ని కాదనకుండా పనిచేస్తుంది. తన అప్కమింగ్ సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నంలో ఓ పక్క విమర్శలతో పాటు చప్పట్లు కొట్టించుకుంటుంది దీపిక.